దేవదేవుడి విషయంలో రాజీ లేదని శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న డైవర్షన్ రాజకీయాలు సిగ్గుచేటని మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి హెచ్చరించారు. ఇక నాయుడుపాలెంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోట్లాది భక్తుల విశ్వాసాలతో ఆటలాడిన ఈ ఘటనకు వైఎస్ఆర్సీపీ పూర్తి బాధ్యత వహించాలన్నారు. భక్తుల మనోభావాల పరిరక్షణలో ప్రభుత్వం ఇలాంటి రాజీ పడదని స్పష్టం చేశారు. మంత్రిగా చేశాడు ఆయన, ఎప్పుడూ కూడా శాఖలో పనిచేయకుండా బోగస్ మాట్లాడేటువంటి మాటల మనిషి. అకారణంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి తన పాత కథ ప్రకారం బూతులతో మాట్లాడటం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి వ్యక్తి ఈరోజు చేసిన దాన్ని వాళ్ళ నాయకుడు తప్పు పట్టకుండా మా మీద విద్వేషాలు ఇచ్చకూడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, తిరుమలలో లడ్డూలో ఆవు నెయ్యి గదులు అసలు మీరు కృత్రిమంగా నెయ్యిని వాడారు. దానిలో రకరకాల కెమికల్స్తో మీరు చేశారు. అందులో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నమాట వాస్తవం. మేము దానికి కట్టుబడి ఉన్నాం. సిట్టు నివేదిక అధికారికంగా వచ్చిన తర్వాత ప్రతి పేజీ మేము చెప్తాం. మీ దగ్గర ఉన్న కాపీలో మీరు చెప్పండి, పేజ్ వైజ్గా ఎక్కడ లేదని ఇచ్చారో మీరు ఇవ్వండి, మేము చేస్తాం. మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించవద్దు. మంత్రిగా చేశాడు ఆయన, ఎప్పుడూ కూడా శాఖలో పనిచేయకుండా బోగస్ మాట్లాడేటువంటి మాటలు